d4 క్వీన్ పాన్ ఓపెనింగ్. ఇక్కడ కూడా మళ్ళీ మనము పాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాము. e5, సో అతను b క్రాస్ e5, క్వీన్ e7, ఈ పాన్ని మనం అటాక్ చేస్తున్నాము. సో ఈ పాన్ని తను డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో నైట్ f3, అగైన్ మళ్ళీ మనం ఇంకో పాన్తో దీని మీద అటాక్ చేస్తున్నాము. బిషప్. ఇప్పుడు మనము క్వీన్ b4 తో చెక్ చేద్దాం. సో అతనికి ఆప్షన్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇది పెట్టచ్చు, నైట్ పెట్టచ్చు, మళ్ళీ బిషప్ కూడా పెట్టచ్చు. ఓకే, సో అతను ఏ ఆప్షన్కి వెళ్తాడో చూద్దాం. సో ఇప్పుడు బిషప్తోని డిఫెండ్ చేస్తున్నాడు, అగైన్ మన క్వీన్ని అటాక్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వైట్ రిప్లై. ఇప్పుడు దీన్ని తినడానికి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్, నైట్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం దీన్ని క్యాప్చర్ చేయలేము. సో ఇక్కడ మనము కౌంటర్ అటాక్ బిషప్ b4 పెట్టాము. సో ఇప్పుడు ఏంటంటే అతను ఇలా తినలేడు, ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్ చెక్ ఉంటుంది. సో ఇది పిన్ అయింది. సో ఇప్పుడు ఇది తిన్నామంటే అతనిది రూక్ అనేది లాస్ అవుతుంది. సో అది మెయిన్ పీస్ కాబట్టి, దీని బిషప్ కంటే అది మెయిన్ పీస్ కాబట్టి, సో ఖచ్చితంగా అతను ప్లాన్ అనేది వేరే విధంగా ఉంటుంది. చూద్దాం. సో క్వీన్ సపోర్ట్ తెచ్చుకున్నాడు, బిషప్ క్రాస్ c3. సో అతను క్వీన్ క్రాస్ c3, ఎందుకంటే ఇక్కడ నైట్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడే అతను ట్రాప్లో పడ్డాడు. సో కింగ్స్ పాన్ ఓపెనింగ్, b6, d4, బిషప్ b7. సో ఇక్కడ అతను మన e4 పాన్ని అటాక్ చేస్తున్నాడు. సో మనము బిషప్ d3తో మళ్ళీ దీన్ని మనం సెక్యూరిటీ ఇచ్చాము. f5, సో ఫ్రీగా వచ్చింది కాబట్టి మనము తింటున్నాము. అతని ఐడియా ప్రకారం ఏంటంటే ఇక్కడ దీన్ని క్యాప్చర్ చేసి రూక్ని తినే అతని ప్లాన్. సో ఇక్కడ అందుకని అతను తన పాన్ అనేది ఫ్రీగా ఇచ్చాడు. ఓకే, సో అది సో తిన్నాడు. ఇప్పుడు ఇది తప్పియలేము మనం, ఎందుకంటే ఖచ్చితంగా రూక్ అనేది ఖచ్చితంగా చనిపోతుంది. ఓకే, సో ఇక్కడే మనం అతనికి ఇచ్చిన ట్రాప్, ఇక్కడే మనం అతన్ని ట్రాప్లో పడేసాం. ఓకే, సో ఇప్పుడు మనం క్వీన్తో చెక్ పెట్టాము. అతనికి ఛాన్స్ ఈ పాన్ ఒక్కటే ఉంది, ఇంకోటి లేదు. ఓకే, సో సింపుల్. మళ్ళీ మనం ఈ పాన్తో క్యాప్చర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ అతనికి ఇప్పుడు ఏంది, ఓపెన్ చెక్ పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఇది తీసి ఇటు మూవ్ చేసినా, దీన్ని క్యాప్చర్ చేసినా ఇమ్మీడియట్లీ ఇక్కడ క్వీన్తో ఓపెన్ చెక్ అవుతుంది. డిస్కౌంట్ చెక్ అంటారు. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది తీయగానే ఈ ఓపెన్ చెక్ ఉంటుంది, డిస్కౌంట్ చెక్ ఉంటుంది కాబట్టి ఏమంటే క్వీన్ని క్యాప్చర్ చేయొచ్చు అనేది అతని ఐడియా. చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని తింటాడు. సో ఇక్కడే మనము సాక్రిఫైస్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఈ బిషప్ హెల్ప్తో ఇక్కడ చెక్మేట్ అవుతుంది. e4, కింగ్స్ పాన్ ఓపెనింగ్, e5, సో నైట్ f3. సో మన పాన్ని అటాక్ చేస్తున్నాడు. సో మనం దాన్ని ఈ నైట్తోనే డిఫెండ్ చేద్దాం. నైట్ c6, ఆ తర్వాత బిషప్ c4. సో అతను దీన్ని ఫోకస్ చేస్తున్నాడు. అతను నెక్స్ట్ ఏం వచ్చేసి ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి మన ప్లాన్ అనేది వర్కౌట్ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా ఏంటంటే ఈ నైట్ అనేది దీనికి సపోర్ట్ ఉంది, ఈ నైట్ అనేది ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. సో మనం ఆ సపోర్ట్ని తీసేసి ఇక్కడ పెడుతున్నాం, అంటే అతనికి ఇన్వైట్ చేస్తున్నాం మన పాన్ని క్యాప్చర్ చేయడానికి. సో క్యాప్చర్ చేశాడు. నైట్ క్రాస్ e5. ఓకే, ఇక్కడ మనము చూడండి ఈ క్వీన్తోని ఇక్కడ దీన్ని క్యాప్చర్ చేయడానికి, అంటే అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కానీ అతను పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ ఉంది ఈ స్క్వేర్కు. సో దీన్ని క్యాప్చర్ చేస్తే ఆటోమేటిక్గా క్వీన్ని అండ్ ఈ రూక్ని ఎట్ ఏ టైం అటాక్ చేస్తాడు, అంటే డబుల్ అటాక్. ఓకే, సో దాన్ని మనము ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మన గేమ్ అనేది చూడండి. సో ఇక్కడ క్యాప్చర్ చేసి వాళ్ళ రూట్ని అనేది అటాక్ చేస్తున్నాం. సో ఇతను రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇది తినొచ్చు లేదా దీన్ని అనేది కాపాడాలంటే ఇది ఒకటే ప్లేస్. అయితే ఇక్కడ పొజిషన్ ఎలాగో చేంజ్ అవ్వదు, ఇది ఎప్పటికైనా తినవచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏం చేసినట్టే దీన్ని సేవ్ చేసి తర్వాత ఈ రూట్ని క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంలో అతను ఇక్కడ రూట్ని ఫస్ట్ సేవ్ చేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ క్వీన్తోని దీన్ని క్యాప్చర్ చేసి చెక్ చేస్తాం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ.
సో ఈ బిషప్ని ఇక్కడ పెట్టడం లేదా క్వీన్ని పెట్టి డిపెండ్ చేసుకోవడం, ఆ చెక్ని అనేది అవాయిడ్ చేయడం. కానీ క్వీన్ని పెట్టాడు ఎందుకంటే సో ఇక్కడ నైట్తో ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ చనిపోతుంది. ఓకే, సో అతను ఏంటంటే మ్యాక్సిమం బిషప్తోనే డిపెండ్ చేస్తాడు. ఓకే, ఇక్కడనే నైట్ బ్యూటిఫుల్ చెక్మేట్. కింగ్స్ పాన్ ఓపెనింగ్ e4, c6, d4, d5, నైట్ c3. సో అతను ఈ పాన్ని అటాక్ చేస్తుంది కాబట్టి మనం డిపెండ్ చేస్తున్నాము నైట్తోని. ఓకే, సో d క్రాస్ e4, నైట్ క్రాస్ e4, పీస్ డెవలప్మెంట్, క్వీన్ e2. సో ఇక్కడ ఈ నైట్ ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి బ్యాక్ పంపించాలనే ఉద్దేశంలో అతను నైట్ f6 పెట్టాడు. సో ఇక్కడనే బ్యూటిఫుల్ నైట్ చెక్మేట్. e4, కింగ్స్ పాన్ ఓపెనింగ్ e5, నైట్ f3. సో అటాక్ చేస్తున్నాము. అతను f6తోని దీన్ని డిపెండ్ చేసుకున్నాడు. సో ఇక్కడనే మనము ఎందుకంటే ఈ పాన్ ఇక్కడ దీంతో డిపెండ్ చేయడం అనేది చాలా వరస్ట్ ఓపెనింగ్ అది. సో ఇక్కడనే మనము మన పీస్ని సాక్రిఫైస్ చేస్తున్నాము నైట్. సో ఖచ్చితంగా నైట్ మేజర్ పీస్ కాబట్టి డెఫినెట్లీ క్యాప్చర్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ నుంచి మన గేమ్ ప్లాన్ అనేది చూడండి. సో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అతనికి దీన్ని చెక్ని అవాయిడ్ చేయడానికి ఇది పెట్టవచ్చు లేదా కింగ్ని ఇక్కడ మూవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇది పెట్టినామనుకోండి, సో దీంతో క్యాప్చర్ చేసి మళ్ళీ వాళ్ళ రూక్ని మనం అనేది క్యాప్చర్ చేస్తాం. సో అందుకనే అతను అది పెట్టాడు. ఓకే, సో ఖచ్చితంగా అతను కింగ్నే మూవ్ చేస్తాడు. ఓకే, సో కింగ్ e7, కింగ్ క్రాస్ e5 చెక్. సో ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, అదొకటే ఉంది అతను. బిషప్ c4 చెక్. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఇప్పుడు అతనికి వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ పెట్టినా మళ్ళీ సేమ్, ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టినా మళ్ళీ మనకి క్యాప్చర్ చేసి మళ్ళీ సేమ్ చెక్ ఉంటుంది కాబట్టి సో బెటర్ కింగ్ని మూవ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంది? అక్కడికి ఇది ఒకటే ఉంది. ఓకే, h4. సో ఇప్పుడు అతను d6 ఓపెన్ చేసి మన క్వీన్ అనేది అటాక్ చేస్తున్నాడు. సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనము d4. సో ఇక్కడ చెక్ వచ్చింది. ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేయాలంటే అతనికి ఇది ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే, లేదా క్వీన్ ఉంది. సో క్వీన్ సాక్రిఫైస్ చేయడు కాబట్టి అతను ఈ పాన్తోనే డిపెండ్ చేస్తాడు. ఇప్పుడు మనం బిషప్ క్రాస్ g5. సో ఇప్పుడు ఇతనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ క్వీన్తో క్యాప్చర్ చేయడం లేదా ఇక్కడ కింగ్ అనేది మూవ్ చేయడం. సో అక్కడ పెట్టినా చెక్మేట్ అవుతుంది. ఇది చూడండి. సో క్వీన్తో క్యాప్చర్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ పెట్టినా అనుకోండి, ఇక్కడ చెక్మేట్ అవుతుంది. ఓకే ఓకే, అదే ఒకవేళ క్వీన్తో క్యాప్చర్ చేసుకోండి, ఇక్కడే మనం చెక్మేట్ అవుతుంది. e4, e5, నైట్ f3. మనం ఈ పాన్ని అటాక్ చేస్తున్నాము. సో అతను నైట్తోనే డిపెండ్ చేసుకున్నాడు. సో నైట్ c6, c3 ఎలాంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి తన నైట్తో అటాక్ చేస్తున్నాడు. సో d4. సో అది ఫ్రీగా వస్తుంది కాబట్టి తన నైట్తో క్యాప్చర్ చేశాడు. నెక్స్ట్ మనం d5తో వాళ్ళ నైట్ని అటాక్ చేస్తాను. సో అతను నైట్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకు ఇది ఫ్రీగా ఉంది కాబట్టి దీనికి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఇప్పటిదాకా ఏంటంటే ఈ నైట్ ఉంది ఇక్కడ నుంచి ప్రొటెక్షన్. సో ఇప్పుడు ప్రొటెక్షన్ లేదు కాబట్టి మనం ఈ నైట్తోని దీన్ని క్యాప్చర్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటికి ప్లస్ ఈ క్వీన్కి ఈ బిషప్ ఇది అడ్డం అయిపోయింది. సో అది ఓపెన్ అవ్వే అవకాశం లేదు. అందుకనే అతను అనేది నైట్ అనేది మళ్ళీ బయటికి ఓపెన్ చేసినాడు. సో మనం ఏంటంటే దీన్ని ఇమీడియట్లీ ఇక్కడ క్యాప్చర్ చేయకుండా అతనికి ఫ్రీ పీస్, ఒకవేళ అతను ఇది చేసినా ఇది క్యాప్చర్ చేసినా మనం బిషప్తో క్యాప్చర్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ బిషప్ d3. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలాగో ఏదో ఒక పీస్ పోతుంది. అతని ప్లాన్ చూడండి, ఈ ఫ్రీగా ఒక పాన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మన క్వీన్ రూకు ఖచ్చితంగా దీన్ని క్యాప్చర్ చేయాలి. అప్పుడు అతను దీంతో క్యాప్చర్ చేస్తాడు. చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి పీస్కి పీస్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా ఒక పాన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం వాళ్ళ నైట్ని క్యాప్చర్ చేద్దాం. క్వీన్ అనేది మనం సాక్రిఫైస్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు ఈ నైట్ సపోర్ట్తోనే బిషప్తో చెక్ చేసాము. సో అతనికి వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే పెట్టాలి. సో మనం మళ్ళీ అగైన్ ఈ బిషప్ని కూడా మనం గేమ్లోకి తీసుకొచ్చి చెక్ చేద్దాము. అతనికి ఇప్పుడు ఓన్లీ ఇది ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే,
సో నెక్స్ట్ దీంతో మళ్ళీ చెక్ పెట్టాము. ఇక్కడ మొత్తం ఇది మొత్తం కింగ్కు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడ పొజిషన్ లేదు. ఇది 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 ఈ 3 అనేది కవర్ చేస్తుంది. ఇక్కడ పాన్తో కవర్ చేస్తుంది, ఇక్కడ కవర్ చేస్తుంది. సో ఇప్పుడు అతను ఇక్కడ సైడ్ రావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకో పీస్ని డెవలప్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇది చాలా డెవలప్ చేస్తున్నాం కానీ దీన్ని మనం ఇగ్నోర్ చేసినాం. సో అతను ఖచ్చితంగా ఫ్రీ పీస్ని అనేది వదులుకోడు, ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాడు. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు మీకు చూపించిన ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్యాటర్న్స్ ఇవి వస్తాయి. పొజిషన్స్ కొంచెం అటు ఇటు చేంజ్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఏమిటో చూసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.